సో హాయ్ గైస్, లాస్ట్ వీడియో మన పెద్ది మూవీ ఫ్లాప్ అవ్వబోతుంది పక్క డిజాస్టర్ అని ఒక వీడియో అయితే చేసిన. దాని కింద ఎంతమంది నెగిటివిటీగా ట్రోల్ చేసిర్రో నన్ను నేను సపరేట్గా చెప్పాను. కానీ ఎందుకు ట్రోల్ చేస్తుర్రో అసలుకి ఏం అర్థం కావట్లే. సో పెద్ది మూవీ హిట్ అవ్వబోతుంది అని మీరు అనుకుంటున్నారా? సరే హిట్ అవ్వని, కానీ నేను చెప్పింది ప్రజెంట్ ఆ ఉన్న హైప్ బట్టి. సో ఈ వీడియోలో రాజా సాబ్ హీరో వచ్చేసరికి ప్రభాస్ అన్న, డైరెక్టర్ మారుతి. ఈ సినిమా కూడా పక్క ఫ్లాప్ అవ్వబోతుంది అని నేనైతే చెప్తున్నా. సో మీరు చేసే ట్రోలింగ్, మీరు చేసే చెత్త కామెంట్ చేసేసేయండి. సో రాజసాబ్ సినిమా మీద ఎవరికి ఎక్కువ హైప్ అయితే లేదని చెప్పొచ్చు. మనకెందుకు, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కే లేదు, కామెంట్ చేయండి. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఆ మూవీ మీద హైపే లేదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమాని తీస్తున్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇంకా డైరెక్టర్ ఎక్కువ మాట్లాడతలేరు. వింటేజ్ ప్రభాస్ అని చెప్తున్నారు, కానీ సినిమా స్టోరీ బాగుంటుంది, సినిమాలో ప్రభాస్కున్న క్యారెక్టర్ బాగుంటుంది, సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చాలా మంది అయితే మాట్లాడతలే. సాంగ్స్ బాగుంటుంది, మన ప్రభాస్ అన్న స్టైల్ బాగుంటుందని ఒక్కటే చెప్తున్నారు. సో ఇక్కడే అర్థమవుతుంది, స్టోరీ లేకపోతే, కంటెంట్లో దమ్ము ఉండకపోతే పక్క ఫ్లాప్. అది ఎంత పెద్ద స్టారీనో అయినా సరే. ఈ సినిమాకి 200 కోట్ల దగ్గర అయితే బడ్జెటే పెడుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ అనేది దీనిలో సగమే తన రెమ్యునరేషన్ ఉంటుంది. 200 కోట్లు అవ్వకపోతే అది ప్రభాస్ అన్న సినిమానే కాదు. ఇది మాత్రం మీరైతే సో గమనించాలి. సో రాజాసాబ్ సినిమా అయితే ఇప్పుడులో అయితే ఈ ఇయర్‌లో రావచ్చు, రాకపోవచ్చు. బట్ స్టోరీ, కంటెంట్, క్యారెక్టర్, హీరో, ఇంకా సైడ్ క్యారెక్టర్ ఏది బాలేకపోతే, మంచిగా డిజైన్ చేయకపోయి ఉంటే మన మారుతి గారు పక్కా ఫ్లాప్. నో డౌట్ చెప్తున్నా. ఎంత పెద్ద స్టార్ హీరోనైనా సరే మహా అయితే 150 నుంచి 200 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. అంత వచ్చినా ఈ సినిమా అయితే ఫ్లాప్ అవ్వుద్ది. చూస్తున్నాం రీసెంట్ సినిమాలు మన ప్రభాస్ అనేది సావు కావచ్చు, సారీ మన సలార్ ఇంకా కల్కి కన్నా ముందు చెప్తున్నా. సో రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది కంటెంట్ మీద అయితే డిపెండ్ అయి ఉంది. నేనైతే కంటెంటే మ్యాటర్ అని నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.